హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్సీ వంటలు. ఈరోజు మేము తీసుకొచ్చిన రెసిపీ మీకోసం చల్లగా స్వీట్గా మలై బ్రెడ్ రోల్స్. చాలా బాగుంటుందండి. దయచేసి తప్పకుండా ట్రై చేయండి. నేను ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. దానికి కావాల్సినవి మిల్క్ బ్రెడ్, అలాగే పాలు 1 లీటర్, అలాగే షుగర్ 1 కప్పు, కాజు, బాదాం అండ్ పిస్తా, అలాగే రోజ్ వాటర్ జస్ట్ 1 టీ స్పూన్ అండి. సో ముందుగా ప్యాన్ తీసుకోండి. మా దగ్గర ప్యాన్ లేదు, మాకు ప్యాషన్ వంటలు చేయడం అంటే. సో దానికోసం మేము ఉన్న రిక్వైర్మెంట్స్ ఏదైతే ఉన్నాయో దానికోసం మీతో చేయడం జరుగుతుంది. సో ఇందులో ఫస్ట్ పాలు వేసుకోండి. మనం ఇప్పుడు కోవా తయారు చేసుకోవాలి. సో ప్యాన్ తీసుకొని అందులో నెయ్యి వేయండి. 2 టేబుల్ స్పూన్స్ వేయండి, చక్కగా ఉంటుంది. బటర్ వేసుకున్నా పర్లేదు. అందులో మిల్క్ పౌడర్ 20 or 30 రూపీస్ చాలు. మిల్క్ పౌడర్ వేసి దాన్ని బాగా మిల్క్ వేసి వేడి పాలు పక్కన మరుగుతున్నాయి కదా, అందులో వేయండి. బాగా క్రీమీ వచ్చేలాగా కలపండి. మరీ హెవీగా కాదు, జస్ట్ మనకి ఎలా అంటారంటే ముద్ద కట్టేలాగా, అంతే. అంతకుమించి మరీ ఎక్కువ వద్దు. కోవా ఫ్లేవర్. సో తయారైపోయినట్టే మన కోవా రెడీ అయిపోయిన తర్వాత మనం మళ్ళీ పాలను వేడి చేసి పక్కన పెట్టానండి. 2 ప్యాన్స్ పక్కన ఉన్నాయి. సో దాన్ని బాగా కలుపుతుండండి. బాగా వేడై కలుపుతూనే ఉండండి. సో మీరు అది చిక్కదనం వచ్చేంత వరకు తిప్పుతూ ఉండాలి. మనం లీటర్ వేసిన పాలు హాఫ్ అయ్యే వరకు ఇప్పుడు షుగర్ వేసుకోవాలి. మనం ముందుగా బౌల్లో తీసుకున్న షుగర్ సో అందులో వేసుకొని బాగా కలిగి పెట్టండి. సో ఇలాచీ పౌడర్, మనం ఇలాచీ ఉంది కదా, సో పైన తొక్క తీసేసి దాన్ని గ్రైండ్ చేసుకోండి, లేకపోతే నూరుకున్నా పర్లేదు. అది మిల్క్లో వేసుకోండి లైట్గా. సో కలిపిన తర్వాత నేనైతే కలర్ వేస్తున్నాను, ఎల్లోయిష్ కలర్ కోసం. సో మీరైతే అక్కడ కుంకుమ పువ్వు వేసుకోవచ్చు. నా రిక్వైర్మెంట్స్ ఇవి కాబట్టి నేను వేసాను. మీరైతే కుంకుమ పువ్వు కూడా వేసుకోవచ్చు, అదైతే ఆరోగ్యానికి మంచిది. సో కలపండి. అది చూసారా చిక్కదనం. సో అందులో మరుగుతున్నట్టు మీకు తెలుస్తుంది, నాకంటే మీకే బాగా తెలుస్తుంది. దాన్ని పక్కకు తీసుకొని తర్వాత బ్రెడ్ని మీరు కట్ చేసుకోండి. సైడ్స్ ఉంటాయి కదా ఆ బ్రౌనిష్ కలర్లో, అవి తీసేసేయండి. అవి ఉంటే మీకు ఆ షేప్ రాదు, రోల్స్ అనిపించుకోదు. సో అవి తీసేసేయండి దయచేసి. సో తీసేసిన తర్వాత ఇవైతే మా చెల్లి చేతి కట్ చేయించాను, ఎందుకంటే మనకి చెప్పడం ఈజీ కానీ చేయడం కొద్ది కష్టం కదా. సో తర్వాత నేను ట్రై చేశాను, బాగానే వచ్చింది, భయం పడకండి. సో మీరు హ్యాపీగా కట్ చేసుకోవచ్చు. సో నీట్గా స్లైసెస్ అనేది నీట్గా కట్ చేసుకోవాలి. సో కట్ చేసుకున్న తర్వాత మనం ఏంటంటే రోల్ చేయాలన్నమాట. దాన్ని హార్డ్గా, మరీ హార్డ్గా కాదు, అలాగని తక్కువలో కాకుండా మీడియంలో దాన్ని ప్రెజర్ చేస్తూ దాన్ని రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇది కూడా అంతే. చెల్లి చేసిన తర్వాతే నేను ఒక చెయ్యి వేసాను. నాకు వంటల ప్యాషనే కానీ లేడీస్ లేకపోతే అవ్వదు కదా. అందులోనూ మనది ఫస్ట్ వీడియో. మరి ఫస్ట్ వీడియోకి మరి మన ఆడపిల్ల లేకుండా మన ఇంట్లో ఏ శుభకార్యం జరగదు కదా. సో అందుకు తన చేత ఒక చెయ్యి వేయించిన తర్వాత మనం అన్నమాట. సో మొత్తానికి ఏదో ట్రై చేసి, ఏదో రజనీకాంత్లో అటు ఇటు తిప్పుతూ ఏదో చేద్దామని ట్రై చేశాను, బాగానే వచ్చింది. సో మర్చిపోవద్దు, జెంటిల్గా మాత్రమే మీరు ప్రెషర్ పెట్టండి, హెవీగా వద్దు. హెవీగా అయితే మరీ దగ్గరికి అంటుకుపోయినట్టు వచ్చేస్తుంది. సో మీడియంలోనే పెట్టండి. స్లైసెస్ కట్ చేసి మీడియంలో దానికి ప్రెషర్ పెట్టి దాన్ని పావండి, అంటే వత్తని అంటారు కదా, అలా స్లోగా అనమాట. తర్వాత మీరైతే ప్యాన్ తీసుకోండి. నేనైతే ఇలాగా మనం ముందుగా స్లైసెస్ కట్ చేసిన పిస్తా కానీ, జీడిపప్పు కానీ, బాదం కానీ ఏవైతే ఉన్నాయో వాటిని ఒకదాని తర్వాత ఒకటి నేను వేపడం జరిగింది. నెయ్యి వేసుకున్నాను. మీరైతే బటర్ వేసుకోవచ్చు. మ్యాక్సిమం బటర్ ట్రై చేయండి, బటర్ మంచి ఫ్లేవర్ వస్తుంది. నేనైతే నెయ్యి వేసుకున్నాను. మీరు 3 ఒకసారి చేసుకున్నా పర్లేదు. నేనైతే మీకు చూపించడం కోసం ఒకదాని తర్వాత ఒకటి నేను దాన్ని వేపడం జరిగింది లైట్గా. సో మీరైతే 3 ఒకసారి వేసేసుకొని మీరు దాన్ని మ్యాక్సిమం, మళ్ళీ చెప్తున్నాను, బటర్తో ట్రై చేయండి, మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ స్మెల్ కూడా వస్తుంది. నేనైతే గీ వేసుకున్నాను, ఓకేనా, మర్చిపోవద్దు. మీరు 3 ఒకసారి వేసుకున్నా పర్లేదు. నేను ఫస్ట్ బాదం, తర్వాత జీడిపప్పు, తర్వాత పిస్తా. సో మీరైతే ఒకేసారి 3 వేయించుకోవచ్చు.
అట్ లాస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చేసాము. గార్నిష్ కోసం మనం అరేంజ్ చేసుకున్నవి ఇవన్నీ. సో కాజు, పిస్తా, బాదాం. సో తర్వాత కోవా మనం తయారు చేసాం కదా, మధ్యలో పాలు పౌడర్ కలిపి, సో అది కోవా. సో తయారు చేసుకునేది పక్కన. తర్వాత బ్రెడ్ స్లైసెస్ మనం కట్ చేసుకొని నీట్గా పాముకున్నాం కదా, సో అవి చపాతీలా పాముకునేది. మళ్ళీ ఇక్కడ మా చెల్లి వచ్చింది చూసారా, చెప్తున్నాం కదండి, ఎక్కడైనా ఆడపిల్ల లేకుండా మనకు అవ్వదు. అది లాస్ట్లో వచ్చింది అనుకోండి, ఆ ఆనందమే వేరు. మనం ఫస్ట్ ఇస్తాము, లాస్ట్ ఇస్తాం, మధ్యలో మనమే ఆ సీట్ కొట్టేస్తాం కదా. సో అదనమాట. చూడండి మా చెల్లి. సో కోవాని చిన్న అంటే ఉండలు అంటారు కదా, సో అట్లానే మనం ఎలాగైతే వినాయకుడికి ఉండ్రాలు చేస్తామో ఆ టైప్లో చిన్నవి తీసుకొని మనం అందులో పెట్టేసి బ్రెడ్ స్లైస్ ఉంది కదా అది మీద పెట్టి దాన్ని మెల్లగా రోల్ చేసుకోండి. ఓకేనా, చూడండి చూపిస్తున్న విధంగా నీట్గా పెట్టుకొని దాన్ని ఇంకా మీరు క్రీమీగా, ఇంకా మీకు ఫ్లేవర్ కావాలంటే ఇంకా కాస్త పాలు వేస్తే ఇంకా క్రీమీగా వస్తుంది. నేనైతే ముద్దలాగా ఉండాలనే ఉద్దేశం మీద సో అలా పెట్టడం జరిగింది. మీరైతే ఇంకొద్ది క్రీమీగా కొద్దిగా మిల్క్ వేసి మీరైతే క్రీమీ ఫ్లేవర్లో వచ్చేలాగా మీరు చేసుకోవచ్చు. తర్వాత రోల్ చేసుకోండి. జెంటిల్గా ఏం అవసరం లేదు, కాస్త ఒత్తుతూ చేయొచ్చు రోల్స్. రోల్స్ చేసిన తర్వాత సైడ్ని కట్ చేసుకోండి. అన్నిటికంటే ఇదే మెయిన్, ఎందుకంటే మేము మీకు చూపిస్తున్నాం కాబట్టి రెసిపీ ఈ ఎడ్జెస్ ఉంటే ఇదేంటి అంటారు. సో అందుకు మెయిన్ మీకోసం స్లైడ్స్ కట్ చేస్తున్నాం, అదే మీకు అందాన్ని ఇస్తుంది. సో దాంతోపాటు మీరు ఒక బాక్స్లో పెడతారు కాబట్టి నీట్గా కనబడతాయి అన్నమాట. నేనైతే అది ఒక ట్రే తీసుకున్నాను. సో మీరు మీ దగ్గర ఏమైనా వేరే ఉంటే మీ ఇష్టం, మీకు ఏది కావాలంటే అది, రౌండ్ ఏదైనా గిన్నెలైనా పర్లేదు. సో నేనైతే ట్రే తీసుకున్నాను. సో మర్చిపోవద్దు, ఎడ్జెస్ మాత్రం చాలా స్మూత్గా నీట్గా కట్ చేసుకోండి. చూడండి హాస్టల్లో బెడ్స్ ఒకదాని తర్వాత ఒకరు పడుకున్నట్టు ఎంత నీట్గా ఉన్నాయో. సో అలా మనం పెట్టుకున్న తర్వాత మనం ముందుగానే రెడీ చేసుకున్న మిల్క్ ఉంది కదా, సో ఆ మిల్క్ని అందు మీద నీట్గా వర్షం పడినట్టు కాకుండా మొత్తం వేసుకోండి. జస్ట్ అవి ములిగేంత వరకు, మరీ హెవీగా కాదు, అది ములిగి కాస్త, అంటే ఇప్పుడు నేను చూపించిన దాంట్లో హాఫ్ వేసుకోండి. దానివల్ల ఏంటంటే అది మనం తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత లోపలికి ఇంకా పీల్చుకుంటుంది కాబట్టి మనకి ఆ ఫ్లేవర్ అనేది లోపల వరకు వెళ్తుంది. లోపల కోవాతో పాటు ఈ మిల్క్ కూడా చక్కగా ఉంటుంది, మీకు రెసిపీ తిన్నట్టు ఉంటుంది. చల్లగా మీరు మౌత్లో పెట్టగానే కరిగినట్టు అంతా హ్యాపీగా ఉంటుంది అనమాట. సో చెప్పాను కదా, అట్ లాస్ట్ గార్నిషింగ్ అదే కదా ఇంపార్టెంట్. సో అందంగా చక్కగా అది ఎంత అందంగా ఉంటే అంత బాగుంటుంది. సో దానిపైన మేము ఇందాక కట్ చేసి వేపుకున్నవన్నీ మన అందు మీద వేసుకోండి. మీరు కుంకుమ పువ్వు వేసుకోవచ్చు, రోజ్ పెటల్స్ వేసుకోవచ్చు, చెర్రీస్ వేసుకోవచ్చు, మీ ఇష్టం. అండ్ అట్ లాస్ట్ చక్కగా దగదగలాడుతూ చూడండి ఎంత అందంగా ఉందో, చూసారా? అట్ లాస్ట్ కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్. బిగులు సబ్స్క్రైబ్ ముఖ్యం, బిగులు సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ రెసిపీస్ మేము ఇంకా అందిస్తాం మంచివి. ఓకే, డెఫినెట్గా మర్చిపోవద్దు, బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. సో మేము ఏం పెట్టినా సరే మీకు వస్తాయి. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సపోర్ట్ అస్.